ఒక వ్యక్తి క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించకపోతే ఆ వ్యక్తి పరలోకానికి వెళ్ళే ఛాన్స్ లేదో. ఆ పాస్టర్ గారు చెప్పిందని తెలుసమ్మా, మీ పెద్దోడు చదువుకుంటూ నశించిపోతున్నాడు, మీ చిన్నోడేమో చదువుకోకుండా నశించిపోతున్నాడు. క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించని ప్రతి ఒక్కడు కూడా, క్రైస్తవ సంఘమా వింటున్నారా, మీరు మందిరానికి రావచ్చు, బైబిల్ చదవచ్చు, ప్రార్థన చేయొచ్చు, కానీ వ్యక్తిగతంగా మీకంటూ రక్షణ అనుభవం ఉండాలి. అనగా క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన దినం ఉండాలి. అనగా మీరు చేసిన పాపముల నిమిత్తం పశ్చాత్తాపపడి వాటిని విడిచిపెట్టినటువంటి ఒక దినం ఉండాలి. దాన్ని బైబిల్ సెలవిస్తుంది ఏమిటంటే తిరిగి జన్మించుట. ఏమని? తిరిగి జన్మించుట. ఇంగ్లీష్లో ఏమన్నారంటే బోర్న్ అగైన్, మళ్ళా జన్మించటం.